జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ కొచ్చాట్లి గారు మనము చాలా రోజుల నుంచి నేషనల్ రౌండప్ లో మాట్లాడుతూనే ఉన్నాము. మూడ్ ఆఫ్ ద నేషన్ ఇస్ నిజంగా పాజిటివ్ సైన్ బీజేపీ పట్ల కనబడుతోందని. ఇందాక నేను ఇంట్రొడక్షన్ లో ఒక మాట చెప్పాను. యాక్చువల్లీ అధికార పార్టీలు ఇప్పుడు లైక్ ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, ఒరిస్సాలో అయితేనేమి, అండ్ ఈవెన్ కేంద్రంలో అయితేనేమి, అధికార పార్టీలకు ఒక జలక్ ఇచ్చిన పరిస్థితి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి అయితే జలక్ ఇచ్చారు. పూర్తిగా వాళ్ళని తిరస్కరించారని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే హైయెస్ట్ సీట్స్ బీజేపీకి కనబడుతున్నాయి. 240 సీట్లు బీజేపీ సాధించింది. బట్ మిగతా అన్ని కోalition పార్టీలు, ఇండియా అలయన్స్ కలిపితే వాళ్ళకు ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ కనబడవచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఒడిశాలో కానివ్వండి, ప్రజలు 100% తిరస్కరించినట్టుగానే మనకు కనబడుతోంది. ఇది దేనికి సంకేతం? అంటే ఫస్ట్ రీడింగ్ ఏంటి? ఫస్ట్ రీడింగ్ అంటే ఫస్ట్ యూపీ నుంచి మీరు తీసుకోండి. ఓకే, లాస్ట్ టైం 60 స్థానాలు వచ్చినాయి. ఓకే, అప్పుడు బీఎస్పీ అండ్ వాళ్ళ సమాజ్వాదీ పార్టీ అలయన్స్లో ఉన్నారు, కాంగ్రెస్ బయట ఉన్నారు. ఈసారి మీరు స్మృతి ఇరానీ కాన్స్టిట్యున్సీ తీసుకోండి, అమేఠీ, ఇంకేం తీసుకోక్కర్లేదు. అక్కడ కాంగ్రెస్ బీఎస్పీ వీళ్ళిద్దరు ఓట్లు కలిసి అయినాయి. వారణాసి తీసుకోండి, మోదీ గారికి ఈసారి 6,14,000 ఓట్లు అంతా వచ్చింది. లాస్ట్ టైం 6,70,000 ఓట్లు వచ్చింది. కాంగ్రెస్ అంటే ఆయన ఓట్లు తగ్గలేదు, అదే ఓటు ఉంది. కానీ ఆయనకు లాస్ట్ టైం వచ్చిన మార్జిన్ ఈసారి రాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ బీఎస్పీ అగైన్ వీళ్ళిద్దరు ఓటు కంబైన్ చేసి 3 లక్షలు 3.5 లక్షల దాకా వచ్చింది. 5 లక్షల దాకా వచ్చింది. ఆల్మోస్ట్ ఓన్లీ 1,50,000 ఎంతో మెజారిటీ ఉండే మోదీ గారికి. ఇది చాలా వరింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే సపోజ్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకున్నాం, బీఎస్పీ కూడా అలయన్స్లో ఉందనుకోండి, యాక్చువల్లీ బీజేపీ వైపౌట్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని సీట్లు వాళ్ళు 1,00,000 చాలా సీట్లు చాలా వచ్చినాయి వాళ్ళకి ఓట్స్. ఓకే, సో ఎందుకు వస్తున్నాయి అట్లా అని చెప్పి మనం చూడాల్సింది. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ ఓడిపోతున్నప్పుడు కూడా సమాజ్వాదీ పార్టీకి వచ్చిన ఓట్లు చూస్తే అక్కడే మీకు ఒక లెసన్ వస్తుంది దాని నుంచి. అది ఒకటి ఫస్ట్. సెకండ్ పాయింట్, రాజస్థాన్ ఎట్లా పోయింది? లాస్ట్ టైం మొత్తం స్వీప్ చేశారు. దానికన్నా ముందు వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయారు. దాని తర్వాత ఎట్లా వీళ్ళు గెలుచుకున్నారు 2019. ఇప్పుడు ఒక యూనిక్ థింగ్ వచ్చింది సాయి గారు, ఒక మెయిల్ కొంచెం ముందు వచ్చింది, అది నేను ఒకసారి రిపీట్ చేయాల్సి. కానీ దానికన్నా ముందు మనం ఓట్ షేర్స్ చూడాల్సి వస్తుంది. ఎంత ఓట్ షేర్ ఎవరికి వచ్చింది అనేది. దాంట్లో మెయిన్గా బీజేపీ ఓట్ షేర్ చూడాలి మనం. 2014లో బీజేపీకి 31% ఓట్ షేర్. ఫస్ట్ మోదీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు 282 సీట్లు వచ్చినాయి. 2019కి వచ్చినప్పుడు ఆ ఓట్ షేర్ పెరిగి 37 అయింది. సీట్లు 303. ఈసారి ఓట్ షేర్ ఎంత అనుకుంటారు? 37 సీట్లు, 36.82. ఈసారి 245. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.